స్వస్థమైన నామములు మీ అందరికీ తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని లేఖనాలను మనం ధ్యానించాం. ఈరోజు మనం మాట్లాడుతున్నది అంశం ఏంటంటే కటాక్షం. కటాక్షం అన్నమాట మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు ఎప్పుడైనా చదివారా? బైబిల్ చదువుతుంటే ఆ మాటలు మనకి కనపడుతుంది. బైబిల్ చదువుతుంటే ఆ మాటలు మనకి అవగాహన కలుగుతుంది. కాబట్టి కటాక్షం అనేటువంటి మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. కటాక్షంలో ఎందుకు తెలుసా? కనికరం, జాలి, దయ, కరుణ, కృప ఇవన్నీ కలిసినటువంటి పదమే, ఇవన్నీ ఉన్నటువంటి విధానమే కటాక్షం. అంటే ఆ కటాక్షం అనేటువంటి మాటకు ఇన్ని ఉన్నాయి. ఏంటి? కనికరము, జాలి, దయ, కృప, ప్రేమ ఇవన్నీ ఆ పదంలో ఇవి ఉన్నాయి. అంటే ఇన్ని ఉంటాయి అన్నమాట అందులో ఆ కటాక్షం అనేటువంటి మాట. ఈ కటాక్షము పదము అందరికీ ఆ కటాక్షము కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కటాక్షము పొందవలసిన అవసరం ఉంది. కటాక్షము లేదే మనం ఎవరం కూడా ఏది చేయలేము, ఏది సాధించలేము, ముందుకు మన జీవితంలో కొనసాగలేము. అంటే కటాక్షం అనేటువంటిది కంపల్సరిగా అవసరం. అంటే తప్పనిసరిగా మనకు అవసరం. ఈ భావము, ఈ భావచారాలు క్రైస్తవేత్తలు అంటే దేవుడి పిల్లలకు కానటువంటి వారికి అర్థం కాదు, పరిశుద్ధులు కానటువంటి వారికి అర్థం కాదు, దేవుని ఎరగనటువంటి వారికి అర్థం కాదు, దేవుని తెరవనటువంటి వారికి అర్థం కాదు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారికి అసలే అర్థం కాదు. ఆ కటాక్షంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆ కటాక్షంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో, మధురం ఏంటో, ఆ కటాక్షంలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆ కటాక్షంలో ఉన్నటువంటి ఒక మేలేంటో, ఆశీర్వాదం ఏంటో, దీవెనేంటో అది క్రైస్తవ పిల్లలకు, దేవుని వారికి, దేవుని యొక్క జనాంగానికి మాత్రమే తెలుస్తుంది. కటాక్షం అనేటువంటి కటాక్షం కావాల్సినటువంటి అవస్థ చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి సంగతి కటాక్షం. అంటే ఏ సమయాల్లో ఎవరెవరికి కటాక్షము పొందారో, ఎవరి ద్వారా ఎప్పుడు పొందారో, ఎందుకు పొందారో, కటాక్షము పొందిన తర్వాత ఏం జరిగిందో మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే తప్ప మనకు అర్థం కాదు. చూడండి, ప్రేమటువంటి సహోదరులని ఈ శక్తి అంటే కటాక్షమైనటువంటి శక్తి ఎంతో, బలం ఎంతో, మధురం ఎంతో, మేలెంతో, ఆశీర్వాదం ఎంతో, దేవుని ఎంతుందో మనం గమనించాలి. ఈ కటాక్షం ఎప్పుడు అవసరమో మనకి, ఏ సమయంలో అవసరం అంటే మనకి ఎప్పుడు అవసరమే. ప్రతిసారి కటాక్షం అవసరమే. కటాక్షము ప్రతిసారి అవసరమే, ప్రతి వారికి అవసరమే. ఆ కటాక్షము ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. కటాక్షం కొరకు ప్రార్థన చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ కటాక్షం అనేటువంటిది ఏంటంటే నరులు అయినటువంటి మనం ఉన్నామే మనుషులు. కొన్నిసార్లు తప్పిదంలోనూ, పాపంలోనూ, అపరాధంలోనూ, తర్వాత శ్రమలలోనూ, కష్టాలలోనూ, నష్టాలలో కూడా ఉన్నప్పుడు ఆ కష్టాలు, నష్టాలు, ఆ దోషాలు, ఆ పాపాలు, ఆ శ్రమలు భరిస్తూ ఉన్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు నేను ఏ విధంగా ఈ పాపంలో, ఈ దోషంలో, ఈ అపరాధంలో, ఈ కష్టంలో, ఈ శ్రమలలో నుండి నేను
విముక్తి పొందాలి, లేదా విడుదల పొందాలి, లేదా విమోచించాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి ఒక్కోసారి వచ్చినప్పుడు ఇది నా జీవితంలో ఇది సాధ్యం కాదు, ఏది నా జీవితంలో ఇది సాధ్యం కాదు, ఎందుకంటే నేను దేవునికి వ్యతిరేకంగా నడిచాను, నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, దేవునికి వ్యతిరేకంగా నేను దేవునికి లోబడవా, దేవుని దూషించాను, దేవుని యొక్క కార్యక్రమంలో ఏవైతే ఉన్నాయో వాటికి నేను చాలా దూరంగా ఉండిపోయి నా సొంత జ్ఞానం మీద, సొంత ఆలోచన మీద, సొంత బుద్ధి మీద, స్వభావం కోసం, సొంత అవస్థల కోసం నేను దేవునికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాను, జీవించాను. ఇక నాకు దేవుని ద్వారా ఏది పొందలేదుగా, ఎందుకంటే నేను దోషిని, నేను పాపిని, నేను అపరాధిని, నేను దేవుని విషయంలో అర్హత లేనటువంటి వాడిని, దానిని అని అనుకుని ఆ బాధలో, ఆ శ్రమలో, కష్టంలో మునిగిపోతూ కుమిలిపోతూ ఉంటున్నటువంటి సమయంలో మరి నేను ఈ నుండి, లేక ఈ దోషం నుండి, ఈ పాపం నుండి, ఈ అపరాధం నుండి, ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఎవరో తీర్చాలనేటువంటి బాధ నుండి నేను వడ్డెక్కేది ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి సమయంలోనే మీకు కటాక్షం వస్తుంది. అయ్యో నేను తెలుసో, కొంత తెలిసి కొంత తెలవక, లేదా తెలిసి తెలియక, లేదా సరైనటువంటి యోచన అవగాహన నా మైండ్ మెచ్యూర్ కాక, అంటే నా మైండ్ సరిగ్గా దేవుని లేఖనాల మీద, దేవుని వాక్యం మీద, దేవుని విశ్వాసం మీద సరిగ్గా యోచన లేక నేను అపరాధంలోను పాపంలోను పడి ఉండి ఇప్పుడు నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఈ గట్టి ఎక్కలేని పరిస్థితులు ఉన్నాను, ఈ సమస్య నుండి విడుదల పొందలేని పరిస్థితులు ఉన్నాను, ఈ యొక్క వ్యాధుల నుంచి నన్ను తప్పించేటువంటి వాడు ఎవరూ లేరని నిరాశతో, నిష్పృహతో ఉన్నటువంటి సమయంలో దేవుని కటాక్షం అవసరమైంది. అట్లా కొన్ని సందర్భాల్లో నీవున్నవా, నేను ఈ శ్రమలో, ఈ బాధ నుంచి నన్ను ఎక్కించేవారు ఎవరు లేరు, నన్ను దాపించేవారు ఎవరు లేరు, నన్ను రక్షించేవారు ఎవరు లేరు, నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను, ఇదే విషయంలో నేను మగ్గిపోతున్నాను, ఇప్పుడు నాకు ఇక ఈ లోక సంబంధమైన జీవితమే కలిగి ఉన్నాను కానీ ఆత్మ సంబంధం, దేవుడి సంబంధం జీవితం నేను కలిగి ఉండలేకపోతున్నాను, ఇక నా జీవితం ఇంతే అనే భాష నిష్పోతున్నావా, అది ఒకటి మన సెల్ఫిష్నెస్, మనంతగా మనం చేసుకునేటువంటి తప్పిదమ్ములు, పాపములు, దీని నుండి మనం కటాక్షం కావాలి. మరొక సందర్భాల్లో ఏంటంటే కొన్ని సందర్భాలు మనం చెయ్యం, మనకు సంబంధం లేదు, మన బుద్ధిపూర్వకంగా, మనకు తెలవకుండా, మనకు అనుకోకుండా పొరపాటున కొన్ని శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు, తప్పిదములు, పాపములు పడిపోయి, లేకపోతే ఇరుక్కుని పడిపోయి మనకు తెలవకుండా మనంతరకు మనం ఇతరులకు మేలు చేయడానికి కానీ, ఇతరులకు ఉపయోగపడాలని మన ప్రయత్నం చేసి ఇరుకుని పడతాం చూసిన అటువంటి సమయంలో కూడా మనకు కటాక్షం వస్తుంది. మరి అటువంటి సమయంలో ఎట్లా మనం కటాక్షం పొందేది? కొన్ని కటాక్షం పొందకుండా అలాగనే ఉంటామా, బ్రతుకుతామా, జీవించాలని అనుకుంటున్నావా? అయితే అలా జీవించాలనుకుంటే మనము ఆత్మీయంగా శక్తిని పొందలేము, ఆత్మీయంగా జీవితాన్ని బలపరచుకోలేము, ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయంగా జీవించలేము. ఎప్పుడైతే ఆత్మీయంగా బ్రతకలేమో, జీవించలేమో, దానికి అలవాటు పడమో, భూ సంబంధంగా, ఈలోక సంబంధంగా జీవిస్తామో, ఇహలోక సంబంధించిన శ్రమలు, బాధలు, కష్టాలు మనం వెంటాడుతూనే ఇహలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని సంతోషపడుతూనే శ్రమలు, కష్టాలు అధికంగా పొందేటువంటి విషయాలు మన జీవితంలో అనేక మంది జీవితంలో లేకపోలేదు. అంత మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలైన రుగ్మతలతో కూడా ఉంటుంటాం. అటువంటి సమయంలో మనం దేవుని యొక్క
లేఖనాలను ఒకసారి మనం పరీక్షిస్తే ఇలాగ ఇరుక్కుపోయినటువంటి వారు, ఇలా సమస్యలు ఉండిపోయినటువంటి వారు, ఇలా బాధల్లో ఉన్నటువంటి వారు ఎలా రక్షించబడ్డారో, వారు ఎలా తప్పు పొందారో, వారు ఎలా ఆ కటాక్షం పొందారో గ్రంథంలో కొన్ని విషయాలను రక్షించారు. చెప్పే కదా కటాక్షం అంటే ఏంటో మరొకసారి చెప్తున్నాం వినండి. కటాక్షం అంటే ఏంటి? జాలి, దయ, కరుణ, ప్రేమ, మేలు దాగి అన్ని బంచి అంటే అన్ని ఇమిడి ఉన్నటువంటి పాదమే ఏంటో తెలుసా? కటాక్షం. ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. ఇటువంటి కటాక్షము కావాలి. ఇంకా క్షమాపణ అనేటువంటిది అది కూడా అందుట్లో ఉంది. అందుట్లో ఇమిడి ఉందనేటువంటి మాట మర్చిపోవాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాట, అంటే పదం. ఈ పదములో ఎంత మేలుందో, ఎంత దిగులుందో మనం గమనిస్తాం. ముందుకు కొనసాగుతుంటే ఒక్కొక్కటిగా మనకు అర్థమైంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు గమనిస్తే పరిష్కారం మనకు దొరుకుతుంది, విముక్తి దొరుకుతుంది, సమస్యకు సరైనటువంటి సమాధానం కూడా మనకు దొరుకుతుంది. ఆ సరైనటువంటి సమాధానమే కాదు, శాశ్వతమైనటువంటి ఆ జ్ఞానము, శాశ్వతమైనటువంటి ఆ పరిష్కారము మనం పొందగలిగిన శక్తి దేవుడు మనకు ఏర్పాటు చేసేది. కాబట్టి మనం కొద్దిగా మనస్సు వాక్యం మీద పెట్టాలి, లేఖనాల మీద పెట్టాలి, గమనించడానికి ప్రయత్నించాలి. ఎప్పటి నుంచో మనకున్న సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచో మనకున్నటువంటి రుగ్మతలు ఉన్నాయి, ఎప్పటి నుంచో మనకున్నటువంటి కష్టాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో మనకున్నటువంటి అనేక రకాల ఇబ్బందులు, ఇరుకులు కూడా ఉన్నాయి. ఒకవేళ కుటుంబం పరంగా చూడండి, జాగ్రత్తగా కుటుంబం పరంగా చూద్దాం. ఒక యజమానుడుగానే ఉంటాడు, లేదా ఒక యజమానురాలు ఉంటుంది. యజమానుడు కానీ యజమానురాలు కానీ ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, కోడలు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, వాళ్ళ పుట్టడు బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళందరినీ బాధ్యత బుసాన్ని వేసుకుని వారికి ఎవరెవరికి ఏ అవసరం ఉంది, ఏ కష్టం ఉంది, ఏ బాధ ఉంది, ఎవరికి సమస్య ఉంది, వీళ్ళందరూ బాధ్యత బరువులు పోయేసిన బాధ్యత ఎవరిదంటే ఆ ఇంట్లో యజమానికి లేక యజమాని. మరి ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు మరి దాన్ని ఎలా భరిస్తుంది? ఇంకో విషయం ఏంటి తెలుసా? నాకేనా ఇన్ని కష్టాలు, నాకేనా ఇన్ని బాధ్యతలు, నాకేనా ఇన్ని భారాలు, నాకేనా ఇన్ని సమస్యలు అని కుంగిపోతుంటాం కదా మనం. కుంగిపోవట్లేదు ఎవరికి రావా? ఒక మనుషులైతే ఉంటాయి, ఏవి ఉంటాయి, మనుషులు అయితే ఉంటాయి. ఆ మనుషులకి పరిష్కారం ఏంటంటే ఆ కుటుంబంతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ కుటుంబంతో వేదపడుతూ ఉన్నప్పుడు, ఆ కుటుంబంతో ఈ సమస్యకు పరిష్కారం, లేకపోతే ఈ యొక్క కష్టానికి, ఈ శ్రమకి, ఈ బాధకి, ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి, లేదా అనారోగ్య పరిస్థితులు, కొన్ని సందర్భాలు అనారోగ్య పరిస్థితిని ఎలా తీర్చుకోవాలి, లేదా ఆర్థిక ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలి, ఇదిగో మన ముందున్నటువంటి ప్రతి పని, పిల్లల వివాహం కానీ, పిల్లల చదువులు కానీ, లేదా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాటలు కానీ, లేదా మన ఆరోగ్యం కానీ, మన పరిస్థితులు కానీ, మనకున్నటువంటి సమస్యలు కానీ, ఒకవేళ యవనస్తులు, యవన కుమార్తెలు, స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, బాయ్స్ ఆర్ గర్ల్స్, బాలికలు, బాలురు ఎవరైనా సరే చదువులో ఉద్యోగం కోసం, చదువు కోసం ఇబ్బందులు పడుతూ, ఇదిగో నేను ఈ సమస్యను, నేను ఈ చదువులో ఇంత ఉత్తీర్ణత, ఇన్ని మార్పులు సాధించుకోవాలి, లేదా ఈ విషయంలో నేను ఈ విధమైనటువంటి ఆ ఉద్యోగం సంపాదించడానికి నేను ఏ విధంగా నా తల్లిదండ్రుల నుండి సహకారం లేని పరిస్థితుల్లో, లేదా ఈ లోకంలో ఎవరు నన్ను సహకరించినటువంటి పరిస్థితులు,
మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటే తల్లి తండ్రి అన్నా తమ్ముడు అక్క చెల్లెళ్ళు చేయలేనటువంటి మహాభాగ్యం ఎవరు కలిగేస్తారు తెలుసా? దేవుడు కలగజేస్తారు అనే సంగతి ఒక కుటుంబంలో సమస్యలు ఉన్నాయనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక కష్టం తర్వాత ఒకటి, ఒక శ్రమ తర్వాత ఒకటి, ఒక బాధ తర్వాత ఒకటి, ఒక సమస్య అంటే సమస్య, కష్టం అంటే కష్టం, రకరకాలైన సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే, ఇదే పరిస్థితి ఒక ఆయనకు వచ్చింది. ఎవరికి వచ్చిందో తెలుసా? చూద్దాం. సంఖ్యాకాండమును ఒకసారి పరిశీలన చేస్తే ఈ సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 11 వచ్చిన భాగాన్ని మనము తెలుసుకున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11 వచ్చినాము. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ ఈ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. చాలండి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? మోషేకి సమస్య వచ్చింది. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? ఒక కుటుంబం. అర్థం కాలేదు మీకు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? ఒక కుటుంబం అంటానికి నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఏంటంటే హెబ్రీ రాసినటువంటి గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే, హెబ్రీ రాసినటువంటి పత్రికలో మనం ఒకసారి పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండేరు. ఈ మాటలు జాగ్రత్తగా, అంటే మోషే గురించి మనం మాట్లాడుకుందాం. మోషే దగ్గర నుంచి మనం ఆలోచించేద్దాం. అంటే అప్పుడు మోషే కదా ప్రార్థన చేసేది. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనంలో ఈ కుటుంబ భారాన్నంతా, అంటే ఇశ్రాయేల్ అంతా ఒక కుటుంబం. ఆ ఇశ్రాయేల్ అంతా ఒక కుటుంబము. ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి బాధ్యత, వారి అవస్థలను, వారి కష్టాలను, వారికి కావలసిన ఆహారంలో, వారికి కావలసిన వస్త్రాలు, వారికి కావలసిన నీరు, వారికి కావలసిన సదుపాయాలను వారు నడిపించిన విధానం మొత్తం భారం మొత్తం ఎవరి మీద పడింది? మోషే మీద పడింది. అంటే అందుకని అంటాడు మోషే ఇల్లంతటిలో. మోషే ఇల్లు అంటే తన సొంత ఇల్లు కాదు. ఇశ్రాయేల్ ప్రజల భారం మొత్తం, ఇశ్రాయేల్ ప్రజలంతా ఒక కుటుంబం వేసి ఆ కుటుంబ బాధ్యత భారము ఎవరి మీద పెట్టాడు? మోషే మీద పెట్టాడు. ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నప్పుడు, ఆయనకు ఏం చేయాలి అర్థం కాదు. సమస్య అంటే సమస్య, కష్టం అంటే కష్టం, నష్టం అంటే నష్టం, బాధలు అంటే బాధలు అన్ని ఇతనికే వస్తున్నాయి. మనం కూడా మన జీవితంలో ఆర్థిక బాధలు ఉంటాయి కదా. ఆర్థిక బాధలు, కుమార్తె పెళ్ళి ఎలా చేయాలి, కుమారుని వివాహం ఎలా చేయాలి, లేకపోతే నాకున్నటువంటి ఈ సమస్య, ఈ కష్టం, నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నా ముందుంది. దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి అంటే, నువ్వు ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే, అక్కడ మోషాన్ని మనం గమనించాలి. భారం వచ్చినప్పుడు, బాధ్యత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆ భారం తన మీద మోపబడి అది పోయాలని నీ మీద కొనసాగుతూ ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 11 అధ్యాయం 11 వచ్చిన సంఖ్యాకాండంలోనే మరొకసారి జ్ఞాపకం చేస్తే సంపూర్ణంగా మనకు అర్థమవుతుందండి. ఇక్కడ సంపూర్ణంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానిక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. అంటే నీ కటాక్షం లేకపోవటం లేదా?
ఈ బాధ్యత అంతా అప్పచెప్పావు, ఈ భారం అంతా అప్పచెప్పావు, ఈ ప్రజలందరినీ అప్పచెప్పావు. వీరిని నడిపించవలసిన బాధ్యత, వీరిని పోషించవలసిన బాధ్యత, వీరి కష్టాలు, వీరి బాధలు, శ్రమలు అన్నింటినీ తీర్చవలసిన బాధ్యత, వీరిని నడిపించే బాధ్యత నాకు ఇచ్చావు. వీరందరూ పోషించవలసిన బాధ్యత నాకు ఇచ్చావు. కానీ నీ కటాక్షము నీ సేవకుడికి ఇవ్వకపోవటం వలన ఎట్లా నేను నీ కటాక్షం లేకుండా నడిపేది, నీ కటాక్షం లేకుండా నేను ఎలా వీళ్ళని నడిపించేది? నేను కూడా గమనిస్తా. మోషేకు వచ్చినటువంటి కష్టం నీకు రాలేదా? నాకు రాలేదా? మనకు రాలేదా? ఒక ఇంటి యజమానురాలుగా ఉన్నటువంటి నువ్వు, ఒక ఇంటి యజమానుడిగా ఉన్నటువంటి నువ్వు, నేను ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి కష్టాలు, ఇట్లాంటి బాధలు, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? దేవుని నీ సేవకురాలు కాదా నేను? అంటే నీ బిడ్డను కాదా నేను? నీ కుమారుని కాదా నేను? నీ కుమార్తెను కాదా నేను? నీవు కన్నటువంటి బిడ్డనే కదా, నీ కుమారుని కదా, నేను క్రైస్తవుని, దేవుని కుమారుని కదా అయ్యా. మరి నీ కటాక్షము నాకు చూపకపోతే నాకు వచ్చినటువంటి ఇబ్బంది, నాకు వచ్చినటువంటి సమస్య, నాకు వచ్చినటువంటి శ్రమ, నాకు వచ్చినటువంటి ఈ విధానము, మరి నీ కటాక్షం లేకపోతే నేను ఎలా కొనసాగాలయ్యా? కటాక్షము ఉంది లేదనేటువంటి విషయము ఇక్కడ మోషే దేవుని కటాక్షం లేకుండా ముందుకు నేను కొనసాగలేను, దేవుని కటాక్షం లేకుండా ఈ విపత్తులు, ఈ పారలు, ఈ బాధ్యతలు నేను మోయలేను అని చెప్పుకుంటాడు అక్కడ. అది సమస్య. మనం ఎంతవరకు మన సొంత జ్ఞానము, మన సొంత ఆలోచన, మన సొంత బ్రతుకు మీద ఆధారపడుతాం. ఎన్ని బ్రతికినా దేవుని కటాక్షం లేకుండా ఎవరో తనకిచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను ఏదైనా సమస్య అవ్వచ్చు, కుమారుడు వల్ల సమస్య అవ్వచ్చు, కుమార్తె వల్ల సమస్య అవ్వచ్చు, కుటుంబంలో ఎవరి ద్వారా ఆ సమస్య ఏదైనా సరే మీ మీద మోపబడి ఉండొచ్చు. అందుకని మోషే అంటాడు, అయ్యా నీ సేవకునైన నాకు నీ కటాక్షము చూపకపోయినా ఈ భారం అంతా నేను ఎట్టా మోసేది, ఎట్టా కొనసాగేది అంటాడు అక్కడ. ఇక ఇసుకొచ్చేసి ఏమంటాడు తెలుసా? దీనికోసమైనా నాకు కటాక్షం చూపమంటాడు అక్కడ. దేనికోసం? ఈ నేను మోయలేని భారము, నేను చేయలేనటువంటి సమస్య నా ముందు ఉంది కాబట్టి అక్కడ అంటాడు. చూడండి అక్కడ ఉన్నటువంటి మాట్లాడాడు. చూడండి ఏమంటాడంటే, నా మీద నీ కటాక్షం ఉంచిన ఎడలా నేను నా బాధను చూడకున్నట్లు ఒకవేళ ఒక పని అయిపోవాలి. నేను ఈ వ్యాధితో, ఈ బాధతో, ఈ రోగంతో, ఈ జబ్బుతో, లేదా ఈ తీర్చలేని ఈ సమస్యతో నేను ఈ బ్రతకుండి ఈ కష్టాలు పడలేదు. కానీ నువ్వు నా మీద కటాక్షం చూపి నన్ను తీసుకోవాలి కొంచెం. అంటే రిస్క్లో కూడా కష్టంలో కూడా ఏమన్నారు తెలిసినా, నా ప్రాణాన్ని తీసే విషయంలో కటాక్షం చూపు. ఎందుకంటే నేను ఈ బాధ్యత భారము లేకుండా పోతుంది, నాకు నన్ను తొందరగా తీసుకెళ్ళి నన్ను చంపచేయి అంటాడు. అంటే ఎంత విసిగిని, ఎంత వేసారి తన కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎంత వేదంతో అంటే మొదట ఏమంటాడంటే, ఇంత భారం నాకు ఇచ్చావు, ఇంత బాధ్యత నాకు ఇచ్చావు, ఇంత సమస్య నా మీద పెట్టావు, కాబట్టి మరి నీ సేవకుడైన నాకు ఈ భారాన్ని తగ్గించి విధానం విముక్తి కలగాలంటే నీ సేవకుడైన నాకు నీ కటాక్షం చూపకుంటే అన్నాడు. ఇంకా ప్రార్థన చేసేమంటే, ఈ భారం బాధ్యత నేను చూడటానికి, భరించడానికి అవకాశం లేకుండా నన్ను చంపేసి నీ కటాక్షం చూపి నన్ను చంపేసేయి అంటే, ఆయన చనిపోవాలని ఎవరి కటాక్షం కావాలా? దేవుని కటాక్షం కావాలా? అప్పుడు విడుదల నెమ్మది పొందుతానంటాడు అక్కడ. అంటే ఇక్కడ దేవుని కటాక్షం చాలా అవసరమై ఉన్నది. కటాక్షం అంటే ఏంటో తెలుసా? ఇంకా కటాక్షం అంటే ఏంటో తెలుసా?
చూద్దాం. గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే చాలా దీనికోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారు కటాక్షం కావాలని. సామెతల గ్రంథకర్త అంటాడు 19వ అధ్యాయము 6వ వచనము మనము పరిశీలన చేయాల్సిన వస్తుంది. 19వ అధ్యాయము 6వ వచనం. అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు, అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు. దాతకు అందరూ స్నేహితులే. అయ్యా, దాతకు అందరూ స్నేహితులే. ఎవరికి దాత అర్థమైంది మీకు? దాత అంటే దానం చేసేవాడు. దానం చేసేవాడికి అందరు స్నేహితులు ఉంటారు. అంటే కటాక్షము కొరకు అనేకులంటే ఎక్కువ మంది కటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. మరి నీవు నేను మనము మన జీవితంలో కటాక్షం కోసం ఎదురు చూడలేదా? దేవుడి కటాక్షం కోసం నువ్వు ఎదురు చూసినటువంటి మనసు నీకు లేదా? ఎదురు చూసినటువంటి తలంపు నీకు లేదా? ఎదురు చూసిన ఆలోచన నీకు లేదా? ఎదురు చూసినటువంటి విశ్వాసం నీకు లేదా? ఏంటది? దేవుని గొప్పవారి కటాక్షం అంటే ఏంటి? దేవుని కన్నా గొప్పవారు ఎవరు మనకి? గత వారంలో మనం మాట్లాడుకున్నాం. ఏంటో తెలుసా? మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనుషులు మీద ఆశ పెట్టుకోవద్దు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేవుని కన్నా గొప్పవారు ఎవరు మనకి? దేవుని మీద ఆశ పెట్టుకో అని ఎలా చెప్తున్నాడో ఇక్కడ కూడా నువ్వు అనేకులు ఎక్కువ మంది గొప్పవారి కోసం, అంటే గొప్పవారి కోసం ఏం చేస్తారంటే కటాక్షం, గొప్పవారి కటాక్షం కోసం ఎదుగుతూ ఉంటారు, ఎదురు చూస్తుంటారు. ఎక్కడ కటాక్షం ఎవరి దగ్గర లభించిందో నేను చూస్తుంటారు. కటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. గొప్పవారు ఎవరు మనకి? దేవుడే కదా. ఆ దేవుని యొక్క కటాక్షం కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు? అంటే కటాక్షం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏ రూపంలో కదా? ఓ పైనుంచి మనకేంటి దిగొచ్చింది అనుకుంటున్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగానికి విముక్తి కావాలి, లేకపోతే ఈ విపరీతమైనటువంటి బాధ పొందినటువంటి సమస్య ఉంది. నీ డబ్బు నీ మీద గుర్తించబడదండి, ధనం మీద నీకు గుర్తించబడుతుందండి. నీ ఎదురుగా డబ్బు కట్టలు వచ్చేస్తాయండి. లేదు నువ్వు బండి కావాలనుకున్న బండి వచ్చేస్తుందండి, సైకిల్ కావాలంటే సైకిల్ వచ్చేసిందండి, నీకు వస్త్రాలు కావాలంటే వస్త్రాలు వస్తాయండి. దేవుని కటాక్షం ఎలా ఉండదో తెలుసా మీకు? దేవుని కటాక్షం ఎలా ఉండదో తెలుసా? రూతు గ్రంథంలో 2వ అధ్యాయం, రూతు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ కటాక్షము ఏ వ్యక్తికైనా ఎవరి నుండి ఎటు నుంచి ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నువ్వు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. చాలండి. రూతు అంటుంది, రూతు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది తెలుసా? నేను పరదేశిని కదా, అంటే నేను మోయాబు దేశరాలు కదా, నేను అన్యురాలు కదా, నేను ఇశ్రాయేలు దారిని కాదు కదా, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, నీవు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, నీకు నా కోసం పరిచయం లేదు కదా. మరి నీవు ఏ ఉద్దేశం మీద నా మీద కటాక్షం చూపావు అంటే చూడండి జాగ్రత్తగా, ఏ విధంగా నువ్వు నాకు కటాక్షిపోయింది? బోయాసు అడుగుతుంది. ఎవరు? అప్పుడు ఆయన సమాధానం ఏం చెప్పాడు తెలుసా? మరి ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్తున్నాడు? ఆమె ఎందుకు నీవు
ఈ దాసురాలి మీద నీ కటాక్షము, నీకు నాకు పరిచయం లేకపోయినా, నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నా మీద ఇంత కటాక్షం చూపుతున్నావు. కొని యవనస్తురాలని తన మీద మోసపడి మనసుపడానా కాదంటే అక్కడ కూడా ఉంటాడంటే కుమారి అంటే కూతురా, బిడ్డ, నువ్వు నా చేతిలో నువ్వు కావాల్సినంత ఎరుకో. నేను కూడా కోసే వరకు చెప్పా, మధ్య మధ్యలో పనులు వదిలిపెట్టమని. విస్తారంగా నువ్వు ఏరుకోవడానికి నేను అవకాశం ఇచ్చా. అంత మాత్రమే కాదు, నీకు ఆకలేసినప్పుడు ఏ కూలివాడి దగ్గర ఉన్నటువంటి ఆహారం తిను, ఈ కుండ దగ్గర నీళ్లు తాగు. నీకు ఎవరు కావాలో, ఎంత ధాన్యం కావాలో అవన్నీ పోగు చేసుకో, వెళ్ళు. వారికి కూడా నేను ఏమి ఆదేశించానో తెలుసా? ఏం ఆదేశాలు? కంకులు పోగొట్టే ఆ అమ్మాయి ఏరుకోవడానికి, ఎక్కువగా ఏరుకోవటానికి, సమృద్ధిగా ఏరుకోవటానికి మీరు పనుల విధులు పెట్టమని చెప్పారు. ఇదంతా ఎందుకు చేసావయ్యా నువ్వు అంటే ఒక మొహం చూస్తే పట్టబుద్ధి అయింది, ఒక మొహం చూస్తే పెట్టబుద్ధి అయింది. ఇది పెట్టబుద్ధి మనసు ఆయనకి ఎట్లొచ్చింది? పెట్టగలిగిన మనసు ఎందుకు వచ్చింది? ఒకవేళ దురుద్దేశంతో అయితే ఏమైనా పెట్టాలని ఆశపడలేదు. నా కుమారి అన్నాడు. కుమారి అని ఏం చేసింది తెలుసా? నీవు నీ అత్తకు పట్ల నీ ఆలోచన, నీ తలంపులు, నీ వినయము, నీ విధేయత, నీ బాధ్యత, నీ భారము, నీ భక్తి, నీ జనమే నా జనము, నీ బాధ్యత పెట్టిన చోట నేను బాధ్యత పెట్టబడతాను. నీ బ్రతుకే నా బ్రతుకు, నీ దేవుడే నా దేవుడు. నీ ఏ దేవుడు ఆరాధిస్తావో ఆ దేవుడిని నేను ఆరాధిస్తా. ఏ విధమైనటువంటి నువ్వు నిశ్చయించుకున్నావో తర్వాత నీ కన్యత్వం గురించి, నీ కాపురాల గురించి, నీ బ్రతుకు గురించి, నీ క్యారెక్టర్ గురించి, నీ ప్రవర్తన అంతటి గురించి కూడా నేను క్యాలిక్యులేషన్ నాకు తెలియవచ్చింది. ఇది చాలా మంచి క్యారెక్టర్, ఇది మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి తలపు, మంచి భక్తి, మంచి భయము, మంచి విశ్వాసము, మంచి తలంపులు నీలో ఉన్నాయి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు లేవు. ఈ భక్తి విధానాన్ని బట్టి దేవుడు బోయస్సును ప్రేరేపించి బోయస్ ద్వారా ఏం మీద కటాక్షం చూపారు. ఏం చేసింది ఇక్కడ? బోయస్సును ప్రేరేపించి, బోయస్సు మనసును ప్రేరేపించి, బోయస్సు మనసును ప్రేరేపించి ఏం చేసింది తెలుసా? ఏం మీద కటాక్షం చూపి అంటే కావలసిన అవస్థలో సహాయం దేవుడు ఎలా చేసిందంటే తనకు తాను చేయలా. ఎవరు దర్శించిండు? మనం కూడా అనుకుంటాం ఏది నాకు జరగలేదంటే రూపులంటే వినయము, విధేయతతో కూడినటువంటి, భయంతో కూడిన, భక్తితో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి, పవిత్రతో కూడినటువంటి ఆమె కొన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియవచ్చింది. ఆ తెలియవచ్చినటువంటి మనసును బట్టి దేవుడు అతను ప్రేరేపించి ఆ మీద నువ్వు కటాక్షము చూపన్నాడు. మీద కటాక్షం చూపాడా లేదా? మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మరొక సందర్భం కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ దేశం కాని దేశంలో, భాష లేని భాష, ప్రాంతం కాని ప్రాంతము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు చూడండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ యోసేపు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యోసేపు పరిస్థితి మొట్టమొదటి తన అన్నల చేత దూషించబడ్డాడు. తన సొంత అన్నల చేత అసూయను ఎదుర్కొన్నాడు, విషవచ్చూపును ఎదుర్కొన్నాడు, కష్టాన్ని ఎదుర్కొన్నాడు, నష్టాన్ని ఎదుర్కొన్నాడు, బాధలు కూడా ఎదుర్కొన్నాడు. ఎవరు? యోసేపు. ఎదుర్కోవటం కాదు, ఆ అన్నలో ఏం చేయాలా? తన కోసము దూర ప్రాంతం నుంచి నడిచి ఆహారము, ఆహార పదార్థాలు, వారికి కావాల్సినటువంటి త్రాగడానికి కావాల్సిన నీరును, కావాల్సినటువంటి డ్రింకులు, కావాల్సినటువంటి అన్ని రకాల పదార్థాలు తీసుకుని మోసుకొని వచ్చినటువంటి తన సహోదరుడి మీద అన్నలు ఎలా ఉండాలి? కటాక్షం చూపాలి కదా. కటాక్షం చూపకపోగా సొంత వారి నుంచి ప్రాణాపాయం తెచ్చుకొని వారితో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి నూతి పొందులో పడవేయబడ్డారు.
ఆ పడవైనటువంటి మనిషి వ్యాపారుల చేత వర్తకుల చేత ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు. అమ్మబడ్డటువంటి వ్యక్తి ఏం జరిగిందంటే ఆ ఐగుప్తు చక్రవర్తి మనసులో దేవుడు ఇతరుల కటాక్షం చూపించాడు. ఎవరి ద్వారా? ఐగుప్తు రాజు ద్వారా యోసేపుకు ఏం చేశాడంటే కటాక్షం చూపించాడు. కటాక్షం చూపించి ఏం చేశాడో తెలుసా? ఆ రాజ్యాన్ని, రాజ్యభారాన్ని, రాజ్యాన్ని పాలన చేసేటువంటి సమస్త భుజము ఆ కార్యక్రమాలన్నింటినీ తన భుజ స్కంధంలో పెట్టాడు. తన ఇంటి అంతటిని కూడా పెట్టాడు. ఆ ఇంటి అంతట్లో పెట్టినప్పుడు భర్త లేని సమయంలో ఐగుప్తు యొక్క చక్రవర్తి యొక్క ఫరో రాజు యొక్క చక్రవర్తి భార్య ఏం చేసింది? తనను మోహించాలని, తనను తో శయనించాలని ప్రయత్నం చేసి ఏం చేసింది? బలత్కారం చేస్తే అప్పుడు ఆయన అంటాడు, ఇది మహాఘోరమైనటువంటి పని, దీనికి నేను ఒప్పుకోను. నాకు ఈ రాజ్యం మొత్తాన్ని, ఈ ఇంటిని మొత్తాన్ని నాకు అప్పచెప్పింది, కానీ నిన్ను నాకు అయితే భార్య మాట వినాల్సి వచ్చింది. అక్కడ భార్య ఏం చేసిందంటే తనే నాకు బలవంతం చేసి నన్ను బలత్కారం చేయడానికి చెరిపివేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పి ఈ మాట ప్రకారం ఏం జరిగింది తెలుసా? అక్కడ ఖైదీ చేయాల్సి వస్తుంది. భార్య మాట విని చక్రవర్తి ఏం చేయాల్సి వస్తుంది? జైలు చెరసాలలో వేయాల్సి వచ్చింది. ఎవరని వేయాల్సి వచ్చినప్పుడు అంటే ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడంటే కష్టాల్లో ఉన్నట్లే కదా, బాధల్లో ఉన్నట్లే కదా, శ్రమలలో ఉన్నట్లే కదా, సమస్యలో ఉన్నట్లేదే కదా. అన్నలు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తండ్రి లేడు, తోబుట్టు లేరు, కనవారు ఎవరు లేరు. ఎవరు లేని దేశంలో తన అన్నల చేత, బంధువుల చేత, రక్త సంబంధుల చేత త్రోసివేయబడినటువంటి వ్యక్తి పరదేశంలో ఉన్నప్పుడు అతను కొన్నటువంటి వచ్చిన అవకాశాన్ని సాతాను పోగొట్టాడు. ప్రేరేపించి పోగొట్టి ఇతను మరలా ఏం చేసిండు? చెరసాలలో రాజుగా చేతించింది. ఏం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ చూడండి, ఆది కాండము 39 అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆది కాండము 30 అధ్యాయము 39 అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని మనం పట్టుకొని రాజు ఖైదీగా బంధింపబడి చెరసాలలో వేయించాడు. అతడు అక్కడ చెరసాలలో ఉండదు. అయితే యెహోవా తోడైండి. చూడండి, ఈయన ఏం చేయబడ్డాడంటే ఫరో చక్రవర్తి భార్య దుర్మార్గత వలన, దుర్బుద్ధి వలన, దురాలోచన వలన, దుర్మాటల వలన ఏం జరిగిందంటే ఇతను ఖైదీ చేయించింది. ఈయన ఖైదీ చేసిన తర్వాత ఖైదీలో ఉన్నప్పుడు యెహోవా చూడమాట అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించింది. వారు అక్కడ ఏమి చేశారు? అదంతయు అతడే చేయించువాడు. చూడండి, ఇక్కడ కూడా గమనించాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతి ఉంది. మొదటగా దేవుని అన్నల కటాక్షం లేకపోయినా, తల్లిదండ్రులను దూరం అయిపోయినా, స్వదేశాన్ని విడిచిపెట్టాలని వర్తకుల చేత అమ్మబడినటువంటి యోసేపుకు అతని మనసును బట్టి, మంచిని బట్టి, మర్యాదను బట్టి, అతనికి వచ్చినటువంటి కలభావం, అతనికి చెప్పిన దాన్ని బట్టి అతను రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్యము ఆ సాతాను ప్రేరేపణ వల్ల, సాతాను పెట్టిన శ్రమల వల్ల ఆ రాజ్యం కోల్పోయి, ఆ అధికారాన్ని కోల్పోయి మరి ఎక్కడ పడ్డాడు? చెరసాలలో పడ్డాడు. చెరసాలలో అనేక మంది ఖైదీలు ఉన్నారు. చెరసాలలో అనేక మంది నేరస్తులు ఉన్నారు. మరి చెరసాల నాయకుడిని యెహోవా దేవుడు ప్రేరేపించి ఏం చేసాడు? చెరసాలలో ఖైదీలు ఎంతమంది ఉన్నారు? ఖైదీలందరి మీద ఏం చేసాడు? ఇక్కడ అధిపతి చేసాడు. అంటే దేవుడి కటాక్షం ఉంటే
మనం ఎక్కడైనా రాణించగలుగుతాం అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ దేవుడు మీద నమ్మకం వాళ్ళు ఈ మాటలో ఆలోచిస్తారు. దేవుని కటాక్షం ఉంటే ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా రాణిస్తారు. కారణం ఏంటి తెలుసా? యెహోవా కటాక్షం ఉన్నంత కాలము నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా సరే అక్కడేముంటుందో తెలుసా? చదవండి ఆ మాట చూడండి. ఆ మాటలో చూసినట్లయితే, గమనించినట్లయితే 39 అధ్యాయం, ఆది కాండము 39 అధ్యాయము చివరి వచనంలో మనకు భాగం మనము గమనించాలి. తోడేమిటి కనుక ఎన్నో వచనం? 23 వచనం. యెహోవా అతనికి తోడైంది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయగలిగినట్టు అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. అంటే ఎవరు చేసే పని? యోసేపు చేసే. కానీ ఆయన ఉన్న పరిస్థితులు ఏంటి? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి? ఆయనకు వచ్చిన బాధ ఏంటి? ఇదిగో సాతాను ప్రేరేపణ వల్ల పాపంలో పడేయాలని సాతాను ప్రేరేపిస్తే సాతాను మాట వినకుండా దేవుని మాటను వినిపించి దేవుని మాట చొప్పున నడుచుకోవడం వల్ల ఇది జరిగిన మీరు ఏంటంటే చెరసాలలో వేసిన చెరసాల అధిపతులు అందరూ ఆ చెరసాల అధిపతికి ఆ ప్రేరేపణ చేసి ఆ అధిపతి ద్వారా ఈ యోసేపుకు మేలు చేసినట్లు ఇతని మీద కటాక్షం చూపి, ఎలా కటాక్షం చూపారంటే ఇతను ప్రవర్తన, భక్తి, భయము, వినయము, విధేయత, విశ్వాసము, దేవునిలో ఉండేటువంటి నడవడి విధానం చూసి ఈయన చాలా మంచివాడు, ఏ పాపం ఉన్నవాడు, ఏ పాపం లేనివాడు అని ఏ ఖైదీ అయితే ఉన్నాడో ఆ ఖైదీలు అందరి మీద ఏం చేసిందంటే అధిపతి చేయించడం. అతడు దేవుడికి తోడేయడం వల్ల అతడు ఏ పని చేసినా, ఆ చెరసాలలో ఏ కార్యక్రమం చేసినా ఆ వృద్ధి చెందడానికి, ఆ ఆటంకం లేకుండా ఉండడానికి, తన ముందుకు చక్కగా సంతోషంగా ఆనందంగా కొనసాగడానికి యెహోవా అతనికి సఫలము చేసింది. అంటే కటాక్షం ఉందంటారా లేదంటే అంటే యోసేపు దేవుని కటాక్షము ఎవరి ద్వారా పొందాడు? చెరసాల అధిపతి ద్వారా. జాగ్రత్తగా గమనించండి. అవునా? అలాగే రూతు కటాక్షం పొందింది ఎవరి ద్వారా? బోయస్ ద్వారా. బోయస్ అంటే మనం పుట్టగా కటాక్షం ఉంటే దేవుడు ఆ మత్స్యకుల గమ్మునట్ట ఇది ఇక్కడ డబ్బు పడ్డది తెచ్చుకో, అక్కడ పెట్రోల్ తెచ్చుకో. కటాక్షం దేవుడు రూతుకి బోయస్ ద్వారా చూపించాడు. అలాగే యోసేపుకు కటాక్షం ఎవరి ద్వారా చూపించాడు? చెరసాల అధిపతి ద్వారా చూపించాడు. అంతకుముందు ఎవరి ద్వారా చూపించాడు? మరో చక్రవర్తి ద్వారా చూపించాడు. ఈ కటాక్షము దేవుడు ఈ రకంగా మనకి ఇచ్చి ఏదో రకంగా మనల్ని వృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో దేవుడు ఉంటాడనే సంగతి మనం మర్చిపోవాలి. మనకు అర్థమైందా? ఇంకో విషయాన్ని కూడా మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఇక్కడ 119 కీర్తనలో 53వ వచనం, 57వ వచనం, 58వ వచనాన్ని గమనించి ఆలోచించేద్దాం. కీర్తన 57వ వచనము, 58వ వచనాన్ని మనము యెహోవా నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందరని నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో అంటే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసు కదా? అయ్యా నేను దోషం చేశాను, పాపం చేశాను, నీకు విరుద్ధంగా నడిచాను, నీ విరుద్ధంగా జీవించా, నీ విరుద్ధంగా నేను అపరాధంలో పడిపోయాను. ఇప్పుడైతే ఈ సమయంలో అయితే, ఈ సందర్భంలో అయితే, ఈ క్షణం అయితే నేను ఏమంటున్నాను తెలుసా? నీ వాక్యాన్ని బట్టి, నీ లేఖనాలు విన్నదాన్ని బట్టి, నీ లేఖనాలు, నీ శాసనాలు, నీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి నేను మార్పు తెచ్చుకొని, మనసు మార్చుకొని, నా జీవితం మార్చుకొని, నా తలంపులు మార్చుకొని, నా బ్రతుకు మార్చుకొని, నాకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ మార్చుకొని హృదయపూర్వకంగా నీ కటాక్షం నిన్ను కోరుచున్నాను. నువ్వు నాకు దయచేవా?
అది చేయలేదండి ఆయనకి. అన్నాడు ఇక్కడ నీ కటాక్షము ఎలా పోతుంటున్నాడు? పూర్ణ హృదయంతో. సహోదరులారా, దావీదు తను చేసినటువంటి పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని, తనకు కలిగినటువంటి నింద ఏదైతే ఉందో చేసిన పాపాన్ని ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏమడుతున్నాడు? అయ్యా నేను హృదయపూర్వకంగా నేను నీ కటాక్షం కోరుతున్నాను, నీ కటాక్షం చోటున నన్ను కరుణించి కాపాడి ఇదిగో రక్షించు అంటాడు. కరుణించి కాపాడి రక్షించుకుంటాడు. నీ కటాక్షం కోరుకుంటున్నాను. కటాక్షంలో ఏమున్నాయని చెప్పాను? కరుణ ఉంది, జాలి ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, ఇంకా మేలు ఉంది, ఆశీర్వాదము, అనేక రకమైనటువంటి అన్ని ఈ కటాక్షం చూపితే ఇవన్నీ నాకు వస్తాయంటారు. ఇప్పుడు కాబట్టి నేను హృదయపూర్వకంగా నీ కటాక్షం నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా అదే దావీదు లాంటి మనసు కలిగి, దావీదు లాంటి ఆలోచన కలిగి ఉండి, దావీదు లాంటి దృక్పథం కలిగి ఉండి మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఇదిగో దావీదు కలిగినటువంటి మనసు నాకు ఎందుకూడదు, దావీదు కలిగినటువంటి తలంపు నాకు ఎందుకూడదు, దావీదు కలిగినటువంటి ఆ జీవితం నాకు ఎందుకున్నదు. దేవుడు తను చేసిన తప్పదాన్ని పాపాన్ని ఒప్పుకొని, దోషాలను ఒప్పుకొని హృదయపూర్వకంగా దేవుని కటాక్షము కోరుకుంటున్నప్పుడు ఆ కటాక్షము రూత్కి ఏ విధంగా మేలు చేసింది? ఆ దేవుని కటాక్షము యోసేపుకి ఎలా మేలు చేసింది? ఆ దేవుని కటాక్షము దావీదుకి ఎలా పనిచేసింది? నాకెందుకు పనిచేయదు? నమ్మట నీ వలనైతే ఆ కటాక్షం నువ్వు కావాలని దావీదులకు అడుగు, దావీదులకు కోరుకో, దావీదులుగా అనేకులు గొప్పవారి కటాక్షం కొరకు ఎదురు చూస్తున్నారు, పోరాడుతున్నారు. అనేకులు గొప్పవారి కటాక్షము, దేవుడి కన్నా గొప్పవారు ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఆ గొప్పవారి దేవుడి కటాక్షం కొరకు ఇది దావీదులాగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అయ్యా నీ కటాక్షం నాకు చూపి, నేను ఏ ఇబ్బందులు ఉన్నానో, ఏ ఇరుకులో ఉన్నానో, ఏ సమస్యలో ఉన్నానో, ఏ ఇబ్బందులో ఉన్నానో, నేను ఇదివరకు చేసినటువంటి ఆపదలో తప్పదాల నుండి నన్ను తప్పించి విప్పించి ఇదిగో నీ కటాక్షం చెప్పి నన్ను కనికరించు, నాకు జాలి చెప్పి నన్ను రక్షించేవాడిగా ఉండాలని చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ సామెత గ్రంథకర్త సామెత గ్రంథకర్త లోకాసు వార్త 1:47 వచ్చినాన్ని పరిశీలించారు. లోకాసు వార్త 1:47 వచ్చినాన్ని ఆయన తన దాసురాలు దేశస్థితిని కటాక్షించాడు, తన దాసురాలు దీన స్థితిని కటాక్షించను. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఇక్కడ దాసురాలు ఎవరు? అమ్మ వినండి, ఇక్కడ దాసురాలు ఎవరు? 1:40 ఈ జాగ్రత్త గమనించారు. దాసురాలు ఎవరు? ఇక్కడ మరియనా? మరియా ఎలిజబెత్? ఎలిజబెత్ అంటే ఆమె వినండి, ఆమె ఏ పరిస్థితిలో ఉండే మాట్లాడుతుందో తెలుసా? ఆమె ఏ పరిస్థితిలో ఉంది? వివాహమయ్యి 30 సంవత్సరాలు అయింది, చివరి దశలో ఉంది, 40 సంవత్సరాల పరిస్థితి దాటిపోయింది, పిల్లలేదు, కొత్తగా పిలువబడుతుంది. కానీ దేవుడి దూత అతనికి ప్రత్యక్షమై, ఆమె ప్రత్యక్షమై నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి యోహాను పేరు పెడతావు అని చెప్పినప్పుడు ఈమె ఏం జరిగింది తెలుసా? ఏమంటుంది తెలుసా? అక్కడ దేవుడు చేసినటువంటి సహాయం ఏమంటే, నా దీనస్థితిని బట్టి నువ్వు నన్ను కటాక్షము చూపించాడు. అంటే దేవుడు కటాక్షం ఎప్పుడు చూస్తాడంటే ఎలిజబెత్ అంటే దీనమైనటువంటి స్థితి. దీనం అంటే ఏంటి? తగ్గించుకోవటం, అహంకారం, కోపము, తర్వాత దుష్టత్వము, చెడుతనము, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఆత్మ సంబంధం, బ్రతుకు జీవితం ఏదైతే ఉందో అదంతా ఏ స్థితికి వచ్చింది? దీన స్థితిలో నీ దాసురాలని కటాక్షించావు అంటారు.
మనం కూడా కటాక్షించబడాలి అంటే ఇదిగో దీన స్థితి అంటే ఏంటో పవిత్రమైన పరిశుద్ధమైన నీతివంతమైన ఎవరి మార్గం చూడాల యోసేపు లాంటి గొప్ప భక్తుడిని, రూతు లాంటి గొప్ప భక్తురాల్ని మనం చూస్తే ఎలిజబెత్ లాంటి దీనమైనటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవుని కటాక్షం మన ఎప్పుడు మన మీదే ఉంటుంది. వారిని ఏ విధంగా ఆదుకున్నారో, వారిని ఏ విధంగా ఆశ్రయించి ఎవరెవరి ద్వారా ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో వారిని ఎవరి ద్వారా కటాక్షం చూపినట్టు యెహోవా దయచేసాడో మన పట్ల కూడా యెహోవా దయచేస్తాడు కటాక్షం చూపినట్లుగా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కీర్తన గ్రంథము 85వ కీర్తన మొదలు వచ్చింది. త్వరగా చదవండి. కీర్తన గ్రంథంలో నుంచి 85వ కీర్తన మొదలు వచ్చినది పరిశీలించాలి. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపినావు. కటాక్షం చూడండి. నీ దేశం అంటే ఎంత తెలిసే కదా, నీ ప్రజలు, నీ జనాంగము, నీ పిల్లలు, నీవిచ్చినటువంటి ఈ సంఘము దేశమే. నీవిచ్చినటువంటి ఈ సంఘము, సంఘ బిడ్డలు కూడా నీ దేశము, నీవిచ్చిన దేశం ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? కనాను దేశం ఇచ్చాడు. కనాను దేశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు మీద దేవుడు ఏం చూపాడంటే కటాక్షం చూపాడు. ఆ కటాక్షం లేకపోతే వారికి పాలు తీర్ము ప్రావించే దేశము లేదు. అదే దాని భావన ఏంటంటే పావులత్యాలు ప్రవహించే దేశం అంటే ప్రతి వారికి పావులత్యాల దేశంలో ఏమొచ్చిందంటే సొంత భూములు ఉన్నాయి, సొంత భవనాలు ఉన్నాయి, సొంత స్థలాలు ఉన్నాయి, సొంత దొడ్లు ఉన్నాయి, సొంత తోటలు ఉన్నాయి. సొంతంగా వారికి హక్కు పట్టాలు కలిగినటువంటి అధికారంతో కూడినటువంటి ఆస్తి సంక్రమించింది. మోషే ద్వారా ఏగులు వారిని పంపించి కొలతలు వేయించి ఎవరెవరికి ఎక్కడెక్కడ రావాలో వారెవరికి పట్టాలు ఇవ్వాలో మొత్తం సెట్టింగ్ చేసిన దేవుడు ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఆ మోషే అన్ని పట్టాలు తయారు చేసిన తర్వాత ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇది నీ భూమి, ఇది నీ చేను, ఇది నీ తోట, ఇది నీ భవనము, నీ పురము అని మోషే యెహోషువ ఏం చేసింది తెలుసా? ఆ పట్టాల ప్రకారం పంచిపెట్టాడు, చూపించాడు. కానీ అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతకుముందు వాళ్ళ జీవితం ఏంటి? అంతకుముందు వాళ్ళు ఇదేంటండి? బానిసలు. బానిసలు ఎక్కడ? ఐగుప్తు దేశంలో బానిసలు. బానిసల యొక్క బ్రతుకుల మీద దేవుడు ఏం చేసిండు? కటాక్షించాడు. బానిసల బ్రతుకు మీద కటాక్షి చూపాడు. ఆయన సొంత భూమి, సొంత గృహము, సొంత ఇల్లు అంటూ లేదు. కానీ ఇక్కడ సొంత ఇల్లు ఉంది, సొంత భవనం ఉంది, సొంత భూములు ఉన్నాయి, సొంత తోటలు ఉన్నాయి. సొంతంగా వారికి కాసినటువంటి ఆస్తి సమకూర్చాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు పక్షాన వారి బాధలు విని, వారి మాటలు విని, వారు ప్రార్థనలు విని ఏం చేశాడో తెలుసా? భక్తి పనులైనటువంటి వారికి సడిగినటువంటి గొలిగినటువంటి వారినేమో అడవిలోనే సంహారం చేశాడు. మంచి వారిని, సుబుద్ధులు కలిగినటువంటి వారిని కనాను దేశం తీర్చాడు. కనాను దేశాన్ని తీర్చి వారికి ఆస్తిని ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? వారి మీద కటాక్షము. ఇక కటాక్షం ఎవరి మీద ఉందో మనం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 50వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 50వ వచనం చూడండి. లాస్ట్ మాట్లాడుతుంది. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 50వ వచనము చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడి కటాక్షము ఎవరి మీద ఉండదు, దేవుడి కటాక్షము ఎవరి మీద నిలవదు, దేవుడి కటాక్షము ఎవరికి చూపబడదు, దేవుడి కటాక్షము ఎవరు పొందలేరో, ఎవరు పొందటానికి అర్హత కలిగి ఉండరో వారి గురించి చెప్తుంది. ఇక్కడ ఈ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచడం వలన మొట్టడి వేయటం వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును
అతి సుకుమారమును కలిగి కలిగి మృదుత్వము చేతను సుకుమారము చేతను నేల మీద తన అరకాల మోప తెగింపదు స్త్రీ నేల మీద తన అరకాల మోప తెగింపడకి వారును స్త్రీ తన కాల మధ్య నుండి పడు మావిని తాను కనపోవు పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలా అయినను తన తన కుమారుని ఎడలైనను తన కుమార్తె వలనైనను కటాక్షం చూపకపోవు మీకు అర్థం కాలేదు ఇక్కడ. కటాక్షం పొందలేకపోవడం కారణం ఏంటో తెలుసా? నీ కుమారుల వలన, నీ కుమార్తెల వలన, నీ భార్య వలన, నీ భర్త వలన నీకు వచ్చేటట్టు వారి వలన. ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా ఈ మాట ఎందుకు చెప్పు? నీకు ఎవరు అంటే నీ కుమారుడు వల్లే కటాక్షము, నీ కుమార్తె వల్లే కటాక్షము, నీ యొక్క భర్త మీద కటాక్షము, నీ భార్య వల్లే కటాక్షము పొందలేవు. కటాక్షము పొందలేకపోవడానికి కారణము, అవరోధము, ఆటంకము ఏంటో తెలుసా? మీరు చెప్పాడు. ఏంటో తెలుసా? సుఖమైన జీవితం ఉంటుంది, సుఖాంతం జీవితం. సుఖాన్ని కోరుకుంటారే, అక్కడ ఉందా లేదా? జాగ్రత్త గమనించండి. సుఖం కోరుకుంటారు చూసారా? సుఖాంతమైన జీవితము, సుఖాంతమైన బ్రతుకు ఆ నేల మీద కాలు పెట్టి నడవడానికి కూడా ఇష్టపడకుండా సుఖంగా బ్రతకాలని ఆశపడతారు చూడు. కష్టపడటానికి ఇష్టపడరు, పని చేయడానికి ఇష్టపడరు, శ్రమించడానికి ఇష్టపడరు. కనీసం ఇంట్లో భర్త నుంచి, భార్య నుంచి, కుమారుడు నుంచి, నీ సొంత వారి నుంచి కూడా నువ్వు పొందలేవు. నీ సొంత వారి నుంచి నువ్వు పొందలేవంటే దేవుడి నుంచి పొందుతావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని కటాక్షం నీ కుమారుడు ద్వారా, నీ కుమార్తెల ద్వారా, నీ భార్య ద్వారా, నీ భర్త వలన, నీ బంధువుల వలన, నీ రక్త సంబంధం వలన నువ్వు కటాక్షం పొందలేకపోవడానికి అవరోధం ఏంటో తెలుసా? మృదుత్వంతో కూడిన సుఖమార్గంతో కూడిన సుఖాన్ని అనుభవించాలని ఆశపడి భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేస్తావో దీనికి కూడా కంటే అందం పోద్ది, కంటే బాధలు వస్తాయని, కష్టం వస్తుందని తనకు నెలసరయ్యేటువంటి దాన్ని కూడా లేకుండా తీసుకుంటారు చూశారు. అంటే ఇటువంటి బాధ అందుట్లో ఉంది. నేను నా మామూలు చూస్తారంటే మీరు అందుట్లో ఉంది. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉంటారే, అంటే ఇది సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కాపాడుకొని ఇహలోక సంబంధంగా బ్రతకడానికి, జీవించడానికి ప్రయత్నం చేస్తుంటారే, ఇలాంటి వాళ్ళు అసలే దేవుడి కటాక్షం పొందలేదట. అసలు ఎవరి వల్ల కాదట, నీ వల్లనే, నీ వారి వల్ల దేవుడి కటాక్షం పొందలేదట. కాబట్టి కటాక్షం పొందాలంటే ఏం చేయాలంటే చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు ఇక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనమా 49వ వచనమా? లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు. ఎన్నో మాట్లాడు. 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. అంటే భూమి మీద మనం ఆకాశంలోకి వెళ్ళిపోయాం, లేదా మేడల మీద ఉన్నామని భ్రమపడుతున్నాం. భూమి మీద ఉన్న నీవైనా, నేనైనా, ఏ నరుడైనా, ఏ మృగాలైనా, ఏ మనిషి అయినా సరే ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, సంతోషము, ఆరోగ్యము, నెమ్మది, అన్ని సమాధానంలో ఉంటాయి. నువ్వు సమాధానంగా ఉండమంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. నువ్వు సమాధానంగా ఉండుంటే కారణం ఏంటో తెలుసా? నీకు కావాల్సిన ఆహారము, నీకు కావాల్సిన అవసరంలో నువ్వు పొందుతున్నావు. నువ్వు సమాధానంగా ఉన్నట్టు ఏంటో తెలుసా? నీ శత్రువులు నీకు లేరు, నిన్ను బాధ పెట్టేవారు లేరు, నిన్ను నిందించేవారు లేరు, నిన్ను కష్టపట్టేవారు లేరు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సమాధానం. నువ్వు సమాధానంగా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టలై ఉండాలి. ఆయనకి ఇష్టం అంటే ఆయనకి ఇష్టమైన వారికి ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటే దేవుని కటాక్షం పొందుతూ, దేవుని కటాక్షం పొందితే భూమి మీద సమాధానాన్ని పొందుతూ. అది ఎవరికే?
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలిగేసే వాళ్ళకి. సర్వోన్నతమైన స్థలం అంటే ఏది? దేవుని మందిరము, దేవుడు కూడుకునే స్థలము. ఈ కూడుకునే స్థలంలో దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో వారు సమాధానం ఉంటారండి, వారికి దేవుని కటాక్షం ఉంటుందండి. చాలా మంది బుద్ధిపూర్వకంగా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తున్నారు? గురువారం ఎందుకు మారుతున్నారంటే సుఖాన్ని ప్రేమించి దేవుని కటాక్షాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవునికి ఇష్టడిగా లేక దేవుని సమాధానం పోగొట్టుకుంటున్నాం. ఏంటంటే మనకు ఒక కట్టు. నేను పోనగానే నువ్వు కూడా ఎందుకంటే ఇప్పుడు కష్టపడ్డావు, ఇప్పుడు కష్టపడ్డావు కదా. ఈ కష్టం ఆయనకేం తెలుసు? నీకన్నా నాకన్నా క్రీస్తు ప్రభువు ఏం కష్టాలు పడ్డాడు నీకోసం. ఈ స్థితిలో ఉంటాను కాదు ఆయనే. అంటే విషయాలు గమనించండి. దేవుని కటాక్షం పొందకపోవడం కారణం అవరోధం అవటానికి ఏంటి తెలుసా? మన ఒళ్ళు సుఖంగా కోరుకుంటున్నాం, దేహాన్ని సుఖంగా ఉంచుకోవడానికి కోరుకుంటున్నాం. సుఖానికి ఏంటి? నిద్ర, విశ్రాంతి, ఇవన్నీ ఉంటే సుఖం వస్తుంది. ఈ సుఖం ఇహలాక సంబంధం పనులు చేయడానికి ఈ సుఖాన్ని కోరుకోగానే దేవుడి పనులు ఇన్వాల్వ్ కావడానికి మాత్రం సుఖం కోరుకుంటాం. అందుకని ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే ఆయనకి ఇష్టడుగా లేవు, ఇష్టరాలుగా లేవు. అందుకనే పేతురు పత్రికలో అంటాడు, చదవద్దు, పిలుపు పత్రికలు అంటాడు, మీ సొంత కార్యములు కాక దేవుని కార్యములను కూడా మీరు చూడాలంటాడు. దేవుని కార్యక్రమాల నుంచి కళ్ళు మూసుకుంటాం, సొంత కార్యక్రమాలకు వచ్చి అన్ని పక్కన చూస్తాం. బైబిల్ ఏది చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో దానికి విరుద్ధం చేస్తాం. ఆ విరుద్ధం చేసేదాన్ని ఏమంటారంటే ఆయనకి ఇష్టమైనతనం. ఆయనకి ఇష్టమైన మనిషికి భూమి మీద ఏముండదంటే సమాధానం లేకపోవడం కారణం అంటే దేవుని కటాక్షం నీ మీద నా మీద ప్రారంభించాలి.